టు పద్మా రుచులు. ఈరోజు పప్పుచారు ఎలా చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఇదిగో పప్పు చేయాలి ముందు. ఇదిగోండి ఈ కప్పుడు పప్పు తీసుకుంటే 3 కప్పులు వాటర్ వేస్తే మెత్తగా ఉడికిపోద్దండి. 4 విజిల్లు వేయించండి పప్పు. ఇదిగో చింతపండు రసం తీసానండి. ఎంత నిమ్మకాయ అంత తీసుకుంటే చాలు. ఇదిగో టమాటాలు 4 వేసానండి. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా ఇలా బండగా కోసుకోవాలి చారులోకి. కారము, పసుపు, ఉప్పు. ఇవి తాలింపు దినుసులు. తర్వాత తాలింపు వేసేటప్పుడు చూపిస్తానండి. చారు పొయ్యి మీద పెట్టి ఇవన్నీ చూపిస్తాను మీకు. ఇదిగోండి పప్పు పొయ్యి మీద పెట్టాను. ముందు ఉల్లిపాయలు వేసుకోండి, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు. మళ్ళీ తాలింపు వేరే కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదండి, ఎక్కువ అక్కర్లేదు, 1 స్పూన్ చాలు. పసుపు మేము అయిపోయేటప్పుడు వేసుకుంటామండి. దీంట్లో కొంచెం వేసుకోండి, చాలపోతే మళ్ళీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి. మరిగినాక తాలింపు వేసేటప్పుడు అండి చారు మరిగిపోయింది. కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఇంత చిన్నది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. తాలింపు చూపిస్తాను. ఇప్పుడు వాటర్ పోసుకుంటే బాగుంటుందండి. కాసేపు అవన్నీ మగ్గిపోయినాయి, అన్నీ వేస్తాం కదా అక్కడ. ఇలా చారు, పప్పుచారు అండి నీళ్ళుగా పెట్టుకోకూడదండి. ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి, కొంచెం దగ్గరికి బాగుంటుంది. ఇది మరిగిన తర్వాత నేను తాలింపు వేసి చూపిస్తాను. వెల్లుల్లి, మెంతులు, పప్పుచారుకు కూడా మెంతులు వేయాలి, జీలకర్ర, 2 ఎండుమిర్చిలు, ఆవాలు, కరివేపాకు, చారు కదా బాగుంటుంది. పప్పులో చారులు అన్నిట్లో వేసుకుంటాను. ఇదిగోండి కొత్తిమీర దీంట్లో చారులో వేసాను. అయిపోయిందండి. ఇదండి చారు. నచ్చితే చాలా బాగుంటుందండి. ఇలా చేసాను. పప్పు ముందు పొయ్యి మీద పెట్టుకుని అన్నీ తర్వాత వేసుకోవాలండి, మరిగిపోతాయి త్వరగా అన్నమాట. ఇలా ఈ డిష్ మీకు నచ్చితే చారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా.